ओं नमो वेदात्मकाय वेंकटेशाय। वेंकटेशो वासुदेवः प्रद्युम्नोमितविक्रमः संकर्षणो निरुद्धश्च शेषाद्रिपतिरेव च। गोविंदो गोपतिः कृष्णः केशवो गरुडध्वजः वराहो वामनश्चैव नारायण अधोक्षजः। వెంకటేశ్వర స్వామి వారి అష్టకంలో వాసుదేవ, ప్రద్యుమ్న, అమిత విక్రమ, సంకర్షణ, అనిరుద్ధ అంటూ స్వామివారి ఒక్కొక్క నామము కూడా విశేషంగా చెప్పబడింది. ఆదిమధ్యాంతరహితుడు శ్రీవారు ఈనాడు ఆవిర్భవించారు, ఇంతవరకు ఉంటారు, ఇకపైన ఉండరు అని చెప్పడానికి కుదరదు. అలాగే వాక్ మనస అతీత రూపుడు శ్రీనివాసుడు. వాక్కుతో ఇలా ఉంటారు స్వామి అని చెప్పడం అనేది అసంభవం. ప్రతినిత్యము స్వామివారిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటారు. ఏ రోజు వెళ్ళి చూసినా ఆ రోజు ఇంకొక రూపంలోనే గోచరించేటటువంటి సుందరాంగుడు తిరుమల శ్రీనివాసుడు. అలాగే మనస్సుతోటి ఇలా ఉండవచ్చేమో అని ఊహించడానికి కూడా మన శక్తి సరిపోదు, మన ఊహ అందదు. అది తిరుమల క్షేత్రంలోని శ్రీవారి వైభవం కూడా. ఇలానే అని అనుకోవడానికి అందనటువంటి అందరి దేవుడు శ్రీనివాస స్వామి. ఆ స్వామివారి అనుగ్రహంతో మనందరం కూడా భారత, భాగవత, రామాయణ గ్రంథములని నిత్యము పారాయణ చేసుకునేటటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం. భక్త్యా భాగవతం గేయం భక్త్యా రక్త్యా చ భారవతం అని చెప్పినట్లుగా మనం భారతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో, ఎంతో విశిష్టమైన దీక్షతో ప్రతినిత్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. పుణ్యం చేస్తూ ఉంటే దాని ఫలితం వెంటనే కనిపించదు. కానీ ఈ పుణ్య రాశి అంతా ఏనాడు మనకి అవసరమో ఆనాడు మనల్ని రక్షిస్తుంది. ఆ రక్షణ స్వామివారు మనకు కల్పిస్తారు. మనల్ని అందరినీ కూడా సర్వదా రక్షించమని, మనందరం ఒక కుటుంబం, మన కుటుంబాన్ని సర్వదా కాపాడమని శ్రీనివాస స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాటి పారాయణానికి ఆచార్యముఖంగా సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య
చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి సప్తచత్వారింశోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భవానస్మన్నియోగేన యాతు తావన్మహీతలం కామ్యకే ద్రక్ష్యసే వీరం నివసంతం యుధిష్ఠిరం. సకల లోక పర్యటన చేస్తూ ఉన్నటువంటి లోమశ మహర్షి ఒకనాడు స్వర్గలోకానికి వచ్చినప్పుడు ఇంద్రుడు అర్జునుడి యొక్క వృత్తాంతాన్ని అంతా చెప్పి నివాత కవచులు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించి అర్జునుడు భూలోకానికి వస్తాడు అని చెప్పిన పిమ్మట ధర్మరాజుకి ఒక సందేశాన్ని ఇమ్మని లోమశ మహర్షితో చెప్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఈనాడు విందామని నిన్న కథాశ్రవణంలో మనం విన్నాం. ఈరోజు ఆ పై విషయాన్ని మనందరం వినబోతూ ఉన్నాం. అర్జునుడి గురించి లోమశ మహర్షి సమస్త విషయాన్ని విన్నారు. ఇక అర్జునుడు మహత్కార్యంలో నియోగింపబడ్డాడు అని చెప్పి తెలుసుకున్నారు. ఈ అర్జునుడి వల్ల దేవతలకి కూడా కళ్యాణం జరగబోతూ ఉన్నది అని గ్రహించారు. ఆ పని పూర్తయిన తరువాత అర్జునుడు భూలోకానికి వస్తాడు అని అర్థం చేసుకున్నారు. ఆ పైన లోమశ మహర్షిని చూసి ఇంద్రుడు అంటూ ఉన్నారు, భవాన్ అస్మన్నియోగేన యాతు తావన్ మహీతరం. మహాముని లోమశ, నీవు భూలోకానికి వెళ్ళు, నేను ప్రార్థిస్తూ ఉన్నా నిన్ను. భూలోకానికి వెళ్ళి అక్కడ కామ్యక వనం అనే పేరు కలిగిన వనంలో మహాబలవంతుడైన యుధిష్ఠిరుణ్ణి చూడు. అతను అక్కడ ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆయన్ని చూసిన తర్వాత నా సందేశంగా నేను చెప్తున్నటువంటి మాటగా ఇగో ఈ విషయాన్ని చెప్పు అంటూ ధర్మరాజుకి ఇంద్ర సందేశం వినిపించవలసిందిగా చెప్పి ఆ పైన ఆ సందేశాన్ని చెప్తూ ఉన్నాడు ఇంద్రుడు లోమశ మహర్షికి. సవాచ్యో మమ సందేశాత్ ధర్మాత్మా సత్యసంగర నోత్కంఠ ఫాల్గుణే కార్య కృతాస్త్ర శీఘ్రమేష్యతి. లోమశ మహర్షి ధర్మాత్ముడు, నిత్యము కూడా సత్యాన్ని మాత్రమే పలిగేటటువంటి వాడు అయిన ధర్మరాజుకి ఇగో ఈ విషయాన్ని చెప్పు. నేను చెప్పినట్లుగా ధర్మరాజా, అర్జునుడి విషయంలో నువ్వు చింతించవలసినటువంటి పని లేదు. ఏమైపోయాడు అర్జునుడు? ఎక్కడ ఉన్నాడు? పాశుపతాస్త్రాన్ని పొందాడా? ఆ పైన తను అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ సాధించాడా? క్షేమంగా ఉన్నాడా? ఏమన్నా ఇబ్బంది కలిగిందా? ఇవేమీ నువ్వు ఆలోచించవద్దు. బ్రహ్మాండంగా ఉన్నాడు అర్జునుడు, ఆనందంగా ఉన్నాడు. అస్త్ర విద్యనంతటినీ పొంది తొందరలోనే భూలోకానికి వస్తాడు. నువ్వేం భయపడవద్దు అని చెప్పు. అలాగే నా శుద్ధ బాహువీర్యేణ నా కృతాస్త్రేణ వారణే భీష్మద్రోణాదయో యుద్ధే శక్యాః ప్రతిసమాసితుం.
ధర్మరాజా, సంపూర్ణమైన బాహుబలం లేనటువంటి వాడు, అంటే అస్త్ర విద్యలో నైపుణ్యాన్ని సాధించినటువంటి వాడు, అస్త్ర విద్య పరిపూర్ణంగా నేర్చుకోనటువంటి వాడు యుద్ధంలో భీష్మద్రోణాదుల్ని జయించలేడు. అది గుర్తుపెట్టుకో. ఆ పనిలోనే అర్జునుడు ఉన్నాడు, కావున చింతించవలసిన అవసరం లేదు అని చెప్పు. అలాగే గృహీతాస్త్ర గుడాకేశ మహాబాహు మహామనాః నృత్యవాదిత్రగీతానాం దివ్యానాం పారమీవానే. మహాబాహువు, అలాగే మొన్ననే ఉర్వశీ వృత్తాంతంలో మనం విన్నాం. కావున మహామనస్కుడు, చాలా గొప్పదైన మనస్సు కలిగినటువంటి వాడు అయిన అర్జునుడు ధర్మరాజా స్వర్గలోకంలో అస్త్ర విద్యని స్వీకరించాడు. అలాగే నృత్యము, వాద్యము, గీతము అనేటటువంటి ఈ కళలలో కూడా, నృత్య కళలో, గీత కళలో, వాయిద్య కళలో చాలా గొప్పదైన జ్ఞానాన్ని పొంది సంగీత విద్యా పారంగతుడయ్యాడు. తను వెళ్ళినటువంటి పని పూర్తయితోంది, ఏం భయపడవలసిన అవసరం లేదు అని నా మాటగా నువ్వు చెప్పు లోమశ అని చెప్పి, ఆ పైన భవానపి వివిక్తాని తీర్థాని మనుజేశ్వర భ్రాతృభిః సహితః సర్వైః ద్రష్టుమర్హత్యరిందమ తీర్థేష్వాప్లుత్య పుణ్యేషు విపాప్మా విగతజ్వరః రాజ్యం భోక్ష్యసి రాజేంద్ర సుఖీ విగతకల్మషః. ధర్మరాజా, అర్జునుడు క్షేమంగా సుఖంగా స్వర్గలోకంలో ఉన్నాడు, చింతించవలసిన అవసరం లేదు. కాబట్టి నీవు కూడా ఇక్కడ నీ తమ్ముళ్లతో కలిసి తీర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సేవిస్తూ ఉండు. పవిత్ర తీర్థాల్లో స్నానం చెయ్యి. పాప రహితుడవై, అలాగే నీ మనస్సులో ఏదైతే కష్టం గూడుకుట్టుకుని ఉన్నదో ఆ కష్టాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి వాడివై, కల్మషం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి వాడివై సుఖంగా రాజ్యాన్ని అనుభవిస్తావు. అందువల్ల ఈ తీర్థయాత్రలు చేయవలసి ఉన్నది, తీర్థ సేవనం చేయవలసి ఉన్నది అని నా మాటలుగా మీరు వెళ్ళి ఆ ధర్మరాజుకి ఉపదేశించవలసినది అని చెప్పారు ఇంద్రుడు లోమశ మహర్షితో. చూడండి, తీర్థయాత్రలు చెయ్యడం అంటే చాలా మంది ఈ లోకంలో పవిత్రంగా అదొక పుణ్యకార్యంగా భావించి దాన్ని ఒక దీక్షగా తీసుకుని పవిత్రంగా ఆచరిస్తూ ఉంటూ ఉంటారు. మనందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది కనిపిస్తూ ఉంటారు, తీర్థయాత్ర అంటే ఏదైనా ఒక నదికో గుడికో వెళ్ళాలి అని అంటే అది ఒక హాలిడే స్పాట్గా ఏదో సరదా కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎలా తమ యొక్క ఆనందాలు తీర్చుకోవాలి, అక్కడికి వెళ్ళి తమ సుఖాల్ని ఎలా పొందాలి, తమ ఇంట్లో ఉన్నట్లుగా అక్కడ కూడా ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అని భావిస్తూ కొందరు
ఆ వాతావరణాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. తీర్థయాత్ర, ఒక గుడికి వెళ్తూ ఉన్నాం, ఏ భావనతో వెళ్ళాలి? లేక ఒక నదిలో స్నానం చేయడానికి వెళ్తూ ఉన్నాం, ఏ భావనతో వెళ్ళాలి? ఏం వెంటబెట్టుకుని వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని ఇంద్రుడు ధర్మరాజుకి మహర్షి రూపంలో ఆయన మాటల ద్వారా చాలా విస్పష్టంగా చెప్పాడు. తీర్థేష్వాపృత్య పుణ్యేషు విపాత్మ విగతజ్వర రాజ్యం భోక్ష్యసి రాజేంద్ర సుఖీ విగత కల్మష అన్నటువంటి మాటలో తీర్థయాత్ర ఎందుకు చేయాలి అంటే, మొట్టమొదటిగా మనలో ఉండేటటువంటి పాపాన్ని పోగొట్టుకోవడం కోసం చెయ్యాలి. ఏవండి, ఈ పాపం పుణ్యం ఇవేవి నాకు కంటికి కనిపించవు, నేను వాటిని నమ్మను అని ఎవరైనా మనతో అన్నారనుకోండి, ఏదో చెప్తారు మీరు, పాపం ఉంది, ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి, లేక పుణ్యం వచ్చేస్తుంది అని. నేను చూశానా, పెట్టానా, నాకేమన్నా కనిపించిందా? నా శరీరం నుంచి ఏమన్నా వెళ్ళిపోయినట్టు నాకేమన్నా సర్టిఫికెట్ ఇస్తారా? బే, ఇవన్నీ పై మాటలు. ఇవి ఏదో ఎప్పటి మాటలో ఇప్పుడు చెప్తూ ఉన్నారు, 24లో ఇవి కుదరవు అని ఒకవేళ అనేటట్టయితే ఇంకొక మాట కూడా ఉంది. విగతజ్వర అంటే మనలో ఒక బాధ గూడు కట్టుకుని ఉంటుంది. మనకి శరీరానికి ఒక తాపం ఉంటూ ఉంటుంది. ఏదో బాధగా ఉంటుంది, ఎవరితోటి చెప్పుకోలేం. ఏదో అసంతృప్తి ఉంటుంది, అది ఏమిటో తెలుసుకోలేం. ఎందుకో శరీరంలో మనస్సులో ఒక విధమైనటువంటి అపవిత్రత ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు స్నానం చేసినా పోతూ ఉండదు అది. ఇంకా మళ్ళీ ఏదో కొంత బాధ కలుగుతూనే ఉంటుంది. ఇలాంటి భావాలు ఉన్నప్పుడు కూడా అవి పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేయాలి. సరే, ఇప్పుడు ఇంకొక అతను అంటాడు మనతోటి, ఈ మాటలు మనం చెప్తూ ఉంటే, అయ్యా నాకు పాపపుణ్యాల మీద నమ్మకం లేదు, నా మనస్సులో ఏ సంతాపము లేదు, నాకు ఏ విధమైనటువంటి బాధ లేదు, నేను ఊరికే సైట్ సీయింగ్ కోసం వెళ్ళొస్తా, ఏ తప్ప అంటాడు. దానికే పై మాట ఇంకోటి చెప్పారు, నాయన సుఖీ విగత కల్మష. నాకు ఏమీ లేదు ఏమీ లేదు అంటూ ఉన్నాడే, ముందు ఇదే చెడు బుద్ధి. ఏమీ లేనప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళడం దేనికి? అదేదో ఇంట్లోనే కూర్చుంటే ఇంకోటికి తత్కాల టికెట్ బ్రహ్మాండంగా దొరుకుతుంది, శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వాడికి, ఆయన వెళ్ళొస్తాడు. అలా కాక అవతలవాడి యొక్క అవకాశాన్ని చెడగొడుతూ నువ్వు వెళ్ళి సరదాగా నేనేదో కాలక్షేపం చేసి వస్తాను అని అంటే దానివల్ల ఏమాత్రమూ ఉపయోగం లేదు, అక్కడ వాతావరణం దెబ్బతింటుంది. నీలో నాకు ఏమీ లేదు, పుణ్యపాపాల మీద నమ్మకం లేదు, నాకు ఏ కష్టము లేదు, నా మనస్సులో ఏ సంతాపము లేదు, నా శరీరంలో ఏ అపవిత్రత లేదు అనేటటువంటి భావన ఉన్నదే, ఆ భావన్నే కల్మషం అంటాం. ఆ కల్మషం పోగొట్టుకోవడానికి బయలుదేరి వెళ్ళిరా, ఆ భావంతో వెళ్ళిరా. పాపం అనేది ఉంది, పుణ్యం అనేది ఉంది అనే భావన స్థిరపడ్డానికైనా సరే బయలుదేరి వెళ్ళి ఆ గంగలోనో యమునలోనో ఇంకో దాంట్లోనో మునిగి రావాలి. తద్వారా నీకు పాపం పోతుంది, నీకు బుద్ధి అనేటటువంటిది వికసిస్తుంది, నీలో ఉండేటటువంటి ఒక విధమైనటువంటి కల్మష భావన బయటికి వెళ్ళిపోతుంది. ఈ నిమిత్తాల్ని పెట్టుకుని తీర్థక్షేత్రాలకి వెళ్ళాలి. ఉన్నటువంటి కష్టం, ఉన్నటువంటి అపవిత్రత, ఉన్నటువంటి అశుచి ఇవి పోవడం కోసమని చెప్పి ఓ గుడికో ఓ నదికో బయలుదేరి వెళ్ళాలి తప్ప కాలక్షేపం కోసం, అంటే మనం మొన్న చెప్పుకున్న కాలక్షేపంగా కాక సమయాన్ని వృధా చేయడం కోసమో, ఎటు వెళ్ళాలో తెలియక ఎటో వెళ్తూ ఉన్నట్లుగానో, లేక అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి కొన్ని రోజుల పాటు కాలక్షేపం అనేటటువంటి పేరు పెట్టుకుని
అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అన్నిటినీ కూడా పాడు చేసి ఏమాత్రం భక్తి శ్రద్ధలు లేకుండా ఊరూరా తిరుగుతాము అనంటే అది తీర్థయాత్ర కాదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే మనం నలపర్వ అయిన తర్వాత తీర్థయాత్రల గురించి తీర్థయాత్ర పర్వ చెప్పుకుంటాం. చాలా విషయాలు అక్కడ మనం చెప్పుకోవలసినవి ఉన్నాయి. దానికి ప్రాతిపదికగానే నేను ఇప్పుడు కొన్ని విషయాల్ని చెప్తూ ఉన్నాను. కథలో కూడా మనకి ప్రాతిపదికగా ఇక్కడ ఈ విషయాన్ని వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు. తీర్థము అంటే నది అని అర్థం. నది గుడి రెండూ కలిగి ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అది అత్యంత పవిత్రమైనటువంటి స్థానం. అటువంటి పవిత్రమైన స్థానానికి వెళ్ళిన తర్వాత చెయ్యవలసినటువంటి పనులు ఏమిటి అంటే ముందు ముండం చేయమన్నారు, తర్వాత పిండం పెట్టమన్నారు, ఆ పైన దండం పెట్టమన్నారు. ముండం, పిండం, దండం ఈ మూడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. తీర్థయాత్ర అంటే వెళ్ళిపోయి ఆ నదిలో దిగిపోయి అక్కడ ఉండేటటువంటి నీళ్ళల్లో కాసేపు ఆడేసుకుని వెంటనే ఏ షాంపూనో తీసుకువెళ్ళి శుభ్రంగా తలకి పట్టించేసి ఆ నీళ్ళన్నీ పాడు చేసి మళ్ళీ ఓ సబ్బు తీసుకుని ఒళ్ళంతా రుద్దేసుకుని ఆ పైన హోటల్కి వచ్చి పడుకుంటూ పోయి సాయంత్రం దర్శనానికి వెళ్ళొచ్చేసి ఇంకా ఇంకేం చూడాలి, ఇంకెక్కడ తిరగాలి అని చెప్పి అనుకుంటూ కాలక్షేపం చేయడం, వృధా చేయడం కాదు తీర్థయాత్రని చేయడం అంటే. మనం ఒక నదీ ప్రాంతానికి వెళ్తే ఆ నది దగ్గరికి వెళ్ళిన మరుక్షణం ముందుగా అక్కడ శరీర శుద్ధ్యర్థం వపనం చేసుకోవాలి, అంటే క్షవరం చేసుకోవాలి. ఎందుకు అంటే మనం వెళ్ళడం దేనికోసం అన్నప్పుడు చెప్పుకున్నాం, పవిత్రత కోసం, ఆత్మశుద్ధి కోసం, అలాగే విమలమైనటువంటి విజ్ఞానం కలగడం కోసం, మనలో ఉండేటటువంటి అపవిత్రతని పోగొట్టుకోవడం కోసం. దీంట్లో ఈ అపవిత్రత పోగొట్టుకోవడానికి మనకి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటిది ఏమిటి అంటే ముందుగా క్షవరం చేసుకోవడం అనేటటువంటిది. మేరు మందర తుల్యాని పాపాని వివిధాని చ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం అని ఈ శ్లోకాన్ని చెప్పుకుని ముందుగా మన జుట్టుని తీసుకోవాలి. దీని అర్థం ఏమిటంటే మేరుమందర తుల్యాని, మేరు పర్వతంతో సమానమైనటువంటి పాపాని పాపములని, వివిధానిచ ఒకే రకమైన పాపాలు కాక వివిధములైనటువంటి పాపాలు తెలిసి తెలియక చేసినటువంటివన్నీ కూడా కేశాన్ ఆశ్రిత్య తిష్ఠంతి మన జుట్టుని ఆశ్రయించి ఉంటూ ఉంటాయి. మనం చేసే పాపాలన్నీ అక్కడ స్థిరంగా ఉంటూ ఉంటాయి. కావున తస్మాత్ అంటే ఆ పాపములన్నీ కూడా అంటే నాలో ఉండేటటువంటి అపవిత్రత అని అర్థం చేసుకుందాం. ఆ అపవిత్రత అంతా కూడా పోవడం కోసమని చెప్పి నేను కేశాను వపామి జుట్టుని నేను కత్తిరిస్తూ ఉన్నాను, అంటే క్షవరం చేసుకుంటున్నాను అనేటటువంటిది శ్లోకం. ఈ శ్లోకాన్ని పఠిస్తూ ముందుగా వపనం చేసుకోవాలి. దీనివల్ల అపవిత్రత పోతుంది అని చెప్పారు శాస్త్రకారులు, మహర్షులు. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒక పాపం తొలగిపోయినటువంటి భావన కలుగుతుంది అని చెప్పారు. ఇది నిజమో అబద్ధమో వపనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పటిదాకా జుట్టుతో ఉన్నటువంటి వారు ఆ గుడి దగ్గరికి వెళ్ళి లేక ఆ నది దగ్గరికి వెళ్ళి భక్తి భావనతోటి ఈ జుట్టంతటినీ కూడా మొత్తం తీసేస్తే ఊరకున్నంత ఉత్తమం లేదు, క్షవరం చేసుకున్నంత సుఖం లేదు అని చెప్పినట్లుగా ముందు శరీరంలో ఒక నూతనోత్తేజం వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ క్షవరం చేసుకున్న మరుక్షణం చాలా సుఖంగా అనిపిస్తూ ఉంటుంది. అదే మనలో ఉండేటటువంటి అపవిత్రత పోవడం అనంటే.
అది మనం ప్రత్యక్షంగా అనుభవించగలం. మన మహర్షులు శ్లోకాల్లో వాక్యాల్లో ఎన్నో విషయాలు చెప్పారు, దాన్ని ఇక్కడ మనం ప్రత్యక్షంగా అనుభవించగలం. క్షవరం చేసుకున్న తర్వాత చాలా సుఖంగా ఉంటుంది. అక్కడికి కొంత శరీర శుద్ధి కలిగింది. ఆ పైన ఆ నదిలో భక్తి భావనతో ఓ సంకల్పం చెప్పుకుని ఈ క్షేత్రంలో పాప నివృత్తికి నేను స్నానం చేస్తున్నాను అని సంకల్పించి ఆ పైన చక్కగా భక్తితోటి స్నానం చేసి దేవతలకి ఋషులకి పితృదేవతలకి తర్పణాలని విడిచిపెట్టాలి. అక్కడికి స్నానం అనేది పూర్తవుతుంది. భక్తి భావనతో స్నానం చేసి బయటికి వస్తే ఆ అలౌకికమైన ఆనందం వేరు. ఆ ఆనందం అనుభవైక వేద్యం, ఒకరు చెప్తే తెలిసేది కాదు. శాస్త్రీయంగా భక్తితోటి స్నానం చేస్తే కలిగేటటువంటి సుఖాన్ని ఎవరైతే భక్తితో చేస్తారో వారు మాత్రమే పొందగలరు. అలా స్నానం చేసి ఆ పైన ఇక్కడికి ముండం అనేటటువంటిది పూర్తయింది, క్షవరం అనేటటువంటిది. ఆ పైన మనం తీర్థానికి వెళ్ళినందుకు తీర్థశ్రాద్ధము అనేటటువంటిది పితృదేవతల్ని అందరినీ ఉద్దేశించి చెయ్యాలి. వారందరూ కూడా తృప్తి పడ్డానికి అని చెప్పి ఆదౌ పితా తథా మాతా సాపత్నీ జననీ తథా మాతామహా సపత్నీకా ఆత్మపత్నీత్వనంతరం సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతులా సహభార్యకా దుహితా భగినీ చైవ దౌహిత్రో భాగినేయక పితృశ్వసా మాతృశ్వస జామాతా భావుకశ్రుష శ్వశురశ్యాలక శ్వశ్రూ స్వామినో గురురిక్థినః అంటూ ధర్మశాస్త్రంలో ఎవరెవరికి మనం పిండ ప్రదానం చేయాలి, ఎవరెవరిని మనం గుర్తు తెచ్చుకోవాలి, ఎవరెవరికి తృప్తి కలిగించడం కోసం అని చెప్పి తీర్థానికి వెళ్ళినందుకు వాళ్ళకి మనం తర్పణాదులు పిండ ప్రదానాదులు చెయ్యాలో వాళ్ళందరి పేర్లు చెప్పారు. మన ప్రధానమైనటువంటి పితృదేవతల దగ్గర నుంచి మొదలుపెట్టి మన జీవితంలో మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా మనకి సహాయం చేసినటువంటి వారి దాకా అందరినీ ఉద్దేశించి అక్కడ పిండ ప్రదానం చెయ్యాలి. ఇది విధి. అంతవరకు చేసిన తర్వాత మాత్రమే దేవతా దర్శనం చేసుకోవడానికి అధికారం ఏర్పడుతుంది. ధర్మశాస్త్ర విషయములని మొత్తాన్ని అన్నిటినీ కూడా క్రోడీకరించి సంక్షిప్తంగా నేను చెప్తున్నటువంటి పద్ధతి ఇది. సకల ధర్మశాస్త్ర గ్రంథముల యందు ప్రతిపాదించినటువంటి విధానం నేను ఇప్పుడు మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాను. తీర్థయాత్రా పర్వలో ఇంకొన్ని విశేషాలు ఇంకొన్ని ధర్మాలు మనం శ్రద్ధగా అక్కడ తెలుసుకుంటాం. సంక్షిప్తమైనటువంటి విధానం చెప్తున్నా. ఇలా ముండం చేసుకుని తర్వాత పితృదేవతల తృప్తికై అక్కడ శ్రాద్ధాన్ని ఆచరించి ఆ తరువాత మాత్రమే ఏ దేవతని మనం దర్శించుకోవడానికి ఆ తీర్థానికి దగ్గరగా ఏ దేవత అయితే ప్రతిష్ఠింపబడి ఉన్నదో ఆ దేవతా సందర్శనం కోసం వెళ్ళాలి, దేవుణ్ణి దర్శించుకోవాలి, భక్తి ప్రపత్తులతో మళ్ళీ తిరిగి మనం రావాలి. వచ్చిన తరువాత అంతవరకు వెళ్ళినప్పుడు మనకు కలిగినటువంటి భావన ఏదైతే ఉందో, ఏ సాత్విక భావన అయితే ఉందో దాన్ని మనం కొనసాగించుకుంటూ ఉండాలి తప్ప వెళ్ళొచ్చాను పాపం తీరిపోయింది ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అని చెప్పి మళ్ళీ కామక్రోధాదులకి మనం లోబడిపోయి ఉన్నట్లయితే ప్రయాణపు ఖర్చులు తప్ప ఇంకేమీ కూడా మనకి మిగిలేవి కాదు. అవి మాత్రమే మనల్ని కష్టపెడుతూ ఉంటాయి, పుణ్యం ఏమాత్రం మిగలదు. అందువల్ల ధర్మశాస్త్రాన్ని మనం గమనించి చెప్పినటువంటి విధంగా మనం ఉండాలి. అలా చేస్తే మనం సభక్తికంగా మన ఇంట్లోంచి కాలు బయటపెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఒకే లక్ష్యంతో ఒకే భావనతో మనం తీర్థయాత్ర చేసినట్లయితే దాని ఫలాన్ని అత్యంత విశేషంగా మనందరం పొందగలం. ఈనాడు ఆర్థికంగా ఎవరికీ ఇబ్బంది లేదు. ఎంతైనా ఖర్చు పెట్టి ఏ క్షేత్రానికైనా వెళ్ళడానికి అందరూ సిద్ధపడుతూ ఉన్నారు. వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అది మనం డబ్బుతో కొనక్కర్లా, మనస్సుతో మనల్ని మనం నియంత్రించుకుంటే చాలు. రూపాయి ఖర్చు లేని పనిది. దాన్ని మనం తెలుసుకోక యథేచ్ఛంగా మనం ఉన్నట్లయితే ఖర్చును మాత్రమే మనం పెట్టిన వాళ్ళం అవుతాం తప్ప
ఇంత కష్టపడి శారీరకంగా మనం ఎంతో శ్రమని పొంది చివరికి ఫలాన్ని పొందలేకుండా ఉంటాం. అటువంటి భావన లేకుండా ఉండాలి. మనం పాపాన్ని పోగొట్టుకోవడం కోసం శరీర పవిత్ర విషయాన్ని, శరీరానికి కొంత పవిత్రతని చేకూర్చుకోవడం కోసం, అలాగే మనస్సులో ఉండేటటువంటి శోక దుఃఖాలన్నిటిని కూడా విడిచిపెట్టి రాగద్వేషాలన్నీ వదిలిపెట్టి ఆనందంగా ఉండడం కోసం తీర్థయాత్రలను చెయ్యమని చెప్పి ఇంద్రుడు సాక్షాత్తుగా ధర్మరాజుకు చెప్తూ ఉన్నటువంటి మాట లోమశ మహర్షి ద్వారా. దీన్ని మనం వినడం వల్ల ఈ తత్వాన్ని ఇంకొంచెం గట్టిగా మనం అర్థం చేసుకుని జీవనంలో మనం ఆ మార్గాన్ని అనుసరించాలి అని చెప్పి అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఇలా చెప్పి అర్జునుడు పక్కనే ఉండగా ఇంద్రుడు లోమశ మహర్షితో ఆ పైన ఇక లోమశ మహర్షి ఏం చెయ్యాలి అని ఆయనకు కూడా ఒక నిర్దేశాన్ని ధర్మరాజు విషయంలో చెప్తూ ఉన్నారు. ఇంద్రుడు భవాంశ్చైనం ద్విజశ్రేష్ఠ పర్యటంతం మహీతలం త్రాతుమర్హతి విప్రాగ్ర్య తపోబల సమన్విత గిరిదుర్గేషు చ సదా దేశేషు విషమేషు చ వసంతి రాక్షసా రౌద్రాః తేభ్యో రక్షాం విధాస్యతి. లోమశ మహర్షి, ఇలా నేను చెప్పిన విషయమంతా ధర్మరాజుతో చెప్పు. ఆ పైన నీవు కూడా తపోబల సంపన్నుడివి, చాలా శక్తి కలిగినటువంటి వాడివి. నేను చెప్పిన మాట మీద ధర్మరాజు ఇక తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమండలాన్ని మొత్తాన్ని తిరుగుతాడు. భూమి మీద ఉండేటటువంటి ప్రతి తీర్థంలో, నదిలో స్నానం చేస్తాడు. అలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో నీవు ఆ ధర్మరాజును రక్షిస్తూ ఉండు. ఆయన వెన్నంటే ఉండు నువ్వు కూడా. ఎందుకు అంటావా, ఎన్నో చాలా కష్టసాధ్యమైనటువంటి మార్గములు ఉన్నాయి భూలోకంలో. వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి. నదుల దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎన్నో పర్వతాలు వస్తాయి, ఎగుడు దిగుడు ప్రదేశాలు చాలా ఉంటాయి, భయంకరమైన రాక్షసులు సంచరించేటటువంటి ప్రదేశాలు కూడా భూలోకంలో చాలా ఉన్నాయి. ఈ తీర్థాల్లో స్నానం చేయాలి, ఆయా నది దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్మరాజు పవిత్రుడు కావాలి అని అంటే వీటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తూ ఉన్నప్పుడు మరి అతన్ని రక్షించేటటువంటి వారు ఎవరు, అలాగే అతని యొక్క సమూహాన్ని రక్షించేటటువంటి వారు ఎవరు? నీవు ఆ బాధ్యత తీసుకో, వారిని రక్షించు, ధర్మరాజు తదితరులు కూడా క్షేమంగా ఉండేట్టుగా చూసుకో అని చెప్పి లోమశ మహర్షికి ఉపదేశించారు. వింటూ ఉన్నాడు పక్కన అర్జునుడు. ఆ పైన ఏవముక్తో మహేంద్రేణ బేభత్సురపిక్లోమశం ఉవాచ ప్రయతో వాక్యం రక్షేథాః పాండునందనం యథా గుప్తస్త్వయా రాజా చరేత్తీర్థాని సత్తమ దానం దద్యాత్ యథా చైవ తథా కురు మహామునే. ధర్మరాజు విషయంలో ఇంద్రుడు ఇలా చెప్పిన పిమ్మట వెంటనే పక్కన ఉన్నటువంటి అర్జునుడు చాలా వినయంతో లోమశ మహర్షికి నమస్కారం చేసి, మహాత్మా, పాండుపుత్రుడైన ఆ ధర్మరాజుని రక్షించండి, కాపాడండి అని చెప్పి నమస్కారం చేస్తూ అడిగాడు. ఆ తరువాత మళ్ళీ ఇంద్రుడు చెప్తూ ఉన్నాడు, మహాత్మా, మహాముని లోమశ, నీవు రక్షిస్తూ ఉంటే ధర్మరాజుని, ఆ ధర్మరాజు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ధర్మరాజు దానాలు చేసేట్లుగా ఏర్పాటు కూడా నీవు చెయ్యి అని చెప్పాడు అర్జునుడు కూడా. ఆ తరువాత వైశంపాయన మహర్షి జరిగిన విషయాన్ని చెప్తూ ఉన్నారు జనమేజయుడికి. తథేతి సంప్రతిజ్ఞాయ లోమశః సుమహాతపాః కామ్యకం వరముద్దిశ్య సముపాయాన్మహీతలం దదర్శక తత్ర కౌంతేయం ధర్మరాజం అరిందమం తాపసైర్భ్రాతృభిశ్చైవ సర్వతః పరివారితం. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి లోమశగమనే 47వ లోమశ మహర్షి ఇంద్రుడి వాక్యాన్ని అలాగే అర్జునుడి వాక్యాన్ని కూడా విన్న తర్వాత, నేను అలాగే చేస్తాను,
తప్పకుండా అని చెప్పి మాటిచ్చి వెంటనే భూలోకానికి ప్రయాణం అయ్యారట. అలా ప్రయాణం అయిన పిమ్మట కామ్యగమనం దాకా వచ్చారు. తాపసై భ్రాతృభిశ్చైవ సర్వతః పరివారితం ధర్మరాజం దదర్శ. ఇక్కడికి వచ్చిన తర్వాత కామ్యగమనంలో మహర్షులందరూ చుట్టుపక్కన కూర్చుని ఉంటే తన తమ్ముళ్ళు కూడా ఓ పక్కన కూర్చుని ఉండగా మధ్యలో శత్రువుల్ని నశింపజేసేటటువంటి సామర్థ్యం కలిగిన ధర్మరాజు సత్యసంధుడు సుఖంగా కూర్చుని ఉంటే ఆయన్ని చూచాడట. ఇక ఆ ధర్మరాజు దగ్గరికి ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. ఈ విధంగా 47వ అధ్యాయం అనేటువంటిది పూర్తయినది. రేపు 48వ అధ్యాయాన్ని మనం ఆరంభించుకోబోతూ ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా మనం చక్కగా ధారణ చేసుకుంటూ తీర్థయాత్ర ధర్మాలని మనం చక్కగా పాలిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి మనందరం కూడా సంకల్పించుకుంటూ ఆచార్యముఖంగా ఈ శ్లోక పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా తీర్థయాత్ర సేవన ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాలని మనం చక్కగా తెలుసుకున్నాం. ధర్మశాస్త్రంలో ఏ విధంగా చెప్పబడి ఉన్నది, మనం తీర్థయాత్రకు వచ్చిన వెంటనే మనము చేసేటటువంటి వృథా పనులేవి అనేటటువంటి విషయాలని మనం తెలుసుకుంటూ ఆ వ్యర్థమైనటువంటి పనులను చేయకుండా నిత్యము కూడా ఆ బ్రహ్మ పదార్థమైనటువంటి ఆ గోవిందుడి యందు మన మనస్సు అనేటటువంటిది కేంద్రీకరిస్తే ఖచ్చితంగా వాడు అనుకున్నటువంటి కోరికలు అనేటటువంటిది ఖచ్చితంగా తీరుతుంది అని చెబుతూ ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా ఒక వాక్యం చెబుతారు పెద్దలు, ముఖం పవిత్రం ఇది రామనామం ఇది రామనామా అని చెబుతారు. మన ముఖం అనేటటువంటిది అంటే మన నోరు అనేటటువంటిది ఎప్పుడు దానికి శుద్ధత ఏర్పడుతుంది దానికి అని అంటే కేవలము రామనామ సంకీర్తన ద్వారా అది శుద్ధత ఏర్పడుతుందట. అలాగే ఆ రామ తదభిన్న స్వరూపుడైనటువంటి వాడే ఆ గోవిందుడు. కాబట్టి నిత్యము కూడా మనం గోవిందనామ సంకీర్తన చేసుకుంటూ ఉన్నాం. మహాభారత అంతర్గత వనపర్వ పారాయణంలో చక్కగా మనకు పవిత్రతను చేకూరుస్తూ మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని మరి ఒక్క మారు ఆ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేస్తూ ఇక యథావిధిగా 47వ అధ్యాయంలో 24వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. భవానస్మన్నియోగేన యాతు తావన్మహీతలం కామ్యకే ద్రక్ష్యసే వీరం నివసంతం యుధిష్ఠిరం సవాచ్యో మమ సందేశాత్ ధర్మాత్మా సత్యసంగరః నోత్కంఠా ఫాల్గునే కార్యా కృతాస్త్ర శీఘ్రమేష్యతి నా శుద్ధ బాహువీర్యేణ నా కృతాస్త్రేణ వారణే భీష్మద్రోణాదయో యుద్ధే శక్యాః ప్రతిసమాసితుం గృహీతాస్త్రో గుడాకేశః మహాబాహుర్మహామనాః నృత్యవాదిత్రగీతానాం దివ్యానాం పారమీవాన్ భవానపి వివిక్తాని తీర్థాని మనుజేశ్వర భ్రాతృభిః సహితః సర్వైః ద్రష్టుమర్హత్యరిందమ తీర్థేష్వాప్లుత్య పుణ్యేషు విపాప్మా విగతజ్వరః రాజ్యం భోక్ష్యసి రాజేంద్ర
భోక్ష్యసి రాజేంద్ర సుఖీ విగత కల్మషః సుఖీ విగత కల్మషః భవాంశ్చైనం ద్విజశ్రేష్ఠ భవాంశ్చైనం ద్విజశ్రేష్ఠ పర్యటంతం మహీతలం పర్యటంతం మహీతలం త్రాతుమర్హతి విప్రాగ్ర్య త్రాతుమర్హతి విప్రాగ్ర్య తపోబల సమన్వితః తపోబల సమన్వితః గిరిదుర్గేషు చ సదా గిరిదుర్గేషు చ సదా దేశేషు విషమేషు చ దేశేషు విషమేషు చ వసంతి రాక్షసా రౌద్రాః వసంతి రాక్షసా రౌద్రాః తేభ్యో రక్షాం విధాస్యతి తేభ్యో రక్షాం విధాస్యతి ఏవముక్తో మహేంద్రేణ ఏవముక్తో మహేంద్రేణ బీభత్సురపి లోమశం బీభత్సురపి లోమశం ఉవాచ ప్రగతో వాక్యం ఉవాచ ప్రయతో వాక్యం రక్షేథాః పాండునందనం రక్షేథాః పాండునందనం యథా గుప్తస్త్వయా రాజా యథా గుప్తస్త్వయా రాజా చరేత్తీర్థాని సత్తమ చరేత్తీర్థాని సత్తమ దానం దద్యాత్ యథా చైవ దానం దద్యాద్ యథా చైవ తథా కురు మహామునే తథా కురు మహామునే వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తథేతి సంప్రతిజ్ఞాయ తథేతి సంప్రతిజ్ఞాయ లోమశస్సు మహాతపాః లోమశస్సు మహాతపాః కామ్యకం వనముద్దిశ్య కామ్యకం వనముద్దిశ్య సముపాయాన్ మహీతలం సముపాయాన్ మహీతలం దదర్శ తత్ర కౌంతేయం దదర్శ తత్ర కౌంతేయం ధర్మరాజమరిందమం ధర్మరాజమరిందమం తాపసైర్భ్రాతృభిశ్చైవ తాపసైర్భ్రాతృభిశ్చైవ సర్వతః పరివారితం సర్వతః పరివారితం ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత ఇంద్రలోకాభిగమన పర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి లోమశగమనే లోమశగమనే సప్తచత్వారింశోऽధ్యాయః సప్తచత్వారింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనంతో మనందరం కూడా ప్రతినిత్యం పునీతులం అవుతూ ఉన్నాం. మానసికమైన ప్రశాంతతని అందరం కూడా చక్కగా పొందుతూ ఉన్నాం. ఈనాడు శ్రీ డాక్టర్ శ్యామ్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణులు వచ్చి ఉన్నారు. గోవిందనామ సంకీర్తనాన్ని మనందరితో చేయించడం కోసం వారితో కలిసి గోవింద గోవింద అంటూ అనాథనాథుడైన శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద
దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద రుద్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖచక్రధర గోవింద రాజ్యగదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటిక సువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిద గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శుభ కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద అఖిల లోకేశ గోవింద హరి
ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద రాజరక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల ఏడుకొండలవాడ వందనమన గోవింద గోవింద వెంకటాచలవాడ వనజనాభ గోవింద గోవింద అడిగడుగులు దండాలవాడ అనాథరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో మనం స్వామివారిని మరొక్కమారు ప్రార్థిద్దాం, ఆయన ఆశీస్సులను పొందుదాం. మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుని సకలేష్టదాయకుడైన తిరుమల క్షేత్ర అధిష్టాన దేవత అయిన స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ